హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈవేళ రొయ్యల బిర్యానీ, చిల్లీ చికెన్, అదే గ్రీన్ చికెన్ ఉన్నాను కదండి, అలాగా ఈవేళ రెసిపీ అండి. దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? కడాయి పెట్టుకున్నాను. ఇది ఇనప కడాయి అండి. ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాం, ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇదిగోండి రొయ్యలు వేసుకున్నాను. ఇది కేజీన్నర రొయ్యలు ఉంది. ఇది వాటర్ వస్తుంది, ఏం కదపకూడదు. వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకున్నాము. మూత పెట్టుకున్నానండి. ఈ వాటర్ అంతా వస్తుంది చూడండి. అదిగోండి వాటర్ వస్తుంది. ఇప్పుడు చూద్దామండి. ఇదిగోండి వాటర్ వచ్చేసింది. చూడండి చాలా వాటర్ వచ్చింది. ఇప్పుడు ఏం ఫ్రై అయినాయి, ఇంకా చిన్నవి అవుతాయండి. ఇంకా ఫ్రై అయితే మూత పెట్టుకున్నాం. ఇదిగోండి నీరు ఇంకిపోయింది. ఇప్పుడు నీరంతా ఇంకిపోయిందండి చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఇదిగోండి ఇది పండుమిర్చి పేస్ట్ అండి. ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు స్పూన్ వేస్తున్నాను. సరిపడక సాల్ట్ అండి, పింక్ సాల్ట్ వేస్తున్నాను. మీకు సాల్ట్ ఉన్నా వేసుకోండి. మొత్తం కలుపుకోవాలి. ఇదిగోండి అంతా వేసుకున్నాం కదండి. ఇందులో మసాలా వేయలేదు, వేస్తాను. కాస్త ఉప్పు కారం అన్నీ పట్టాక అప్పుడు మసాలా వేస్తానండి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలి. ఇది చూసుకొని కలుపుకుంటూ ఉండండి. అన్ని రైలుకి ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి గరం మసాలా, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇది ఇదిగోండి రొయ్యలు ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది బిర్యానీలోకి. ఇదిగోండి ఫ్రై అయ్యి నాకైతే అరగంట పట్టిందండి. ఈ రొయ్యలు వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గర పడి మసాలా అంతా ఇట్లా పట్టేటప్పటికి అరగంట పట్టింది. నేను మధ్య మధ్యన చూపిస్తూ ఉన్నాను మీకు. సరేనండి, అయిపోయింది కదండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి కడాయి పెట్టానండి. పెద్దదేనండి ఇది. పలవ గిన్నె. ఫ్రైడ్ రైస్ అయినా చికెన్ బిర్యానీ అయినా ఇందులోనే చేస్తానండి. నేను తక్కువ చేయను, మా ఇంట్లో అందరికీ చేస్తాను. ఇదిగోండి పలవ గిన్నె పెట్టానండి. ఇందులో చేస్తానండి. నీకు చాలాసార్లు చెప్పాను కదా, తక్కువ చేయనండి, ఎక్కువే చేసుకుంటాము. అందుకే ఇదే పెడతాను నేను. ఇదిగోండి నెయ్యి 1 స్పూన్ అండి. ఇంట్లో నెయ్యేనండి. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీ అయినా నెయ్యి వేస్తాను. ఇదిగోండి ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి కరిగిపోయింది నెయ్యి. ఇదిగోండి పలవ సరుకులన్నీ వేసేస్తున్నాను. పచ్చిమిర్చి చీరికలన్నీ చీరికలుగా ఘాట్లు పెట్టాను. ఇదిగోండి అవి కూరలోకి ఇది కోసాను. ఇందులో కూడా వేసాను మర్చిపోయి. ఏం ఉల్లిపాయన పెద్ద వేయలేదు, అంటే నేను నాన్ వెజ్ అని. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి ఈ కర్రీలో కోసాను. ఇవి గమ్మున వేసాను. ఇందులో ఘాట్లే పెడతానండి నేను. బిర్యానీలకు బాగుంటుంది.
ఫ్రై అయిపోయినాయండి సరుకులు. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా పసుపు వేస్తుందండి కలర్ కోసం. ఉప్పు కొల్లు సరిపడగాను, రెండు వాటర్. ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాను కదా, 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఈ గిన్నెతో 2 గిన్నెలు వాటర్. ఒక గిన్నె వేసానండి, ఇంకో గిన్నె అండి నీళ్ళు, 2 గిన్నెలు వాటర్. ఇది మరిగాక అప్పుడు బియ్యం వేసుకుందాం. బియ్యం ఆల్రెడీ కడిగేసుకుని వాచుకున్నానండి, నీళ్ళన్నీ వాడిపోతాయని. ఎప్పుడు బిర్యానీ ఉన్నా అలాగే నేను చేస్తానండి. ఇదిగోండి బిర్యానీ మసాలా, ఇదిగోండి ఇంట్లో ఆడిన మసాలా, ఇది 1 స్పూను. ఇదిగోండి అంతా కలుపుకుని ఉప్పు చూసుకోండి, సరిపోతే లైట్గా వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ కూర వండుకున్నా లేదా రొయ్యలు కూడా వేసారు కదండి, మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. కాస్త చప్పగా ఉంటేనే బెటరు. మీరైతే చూసుకుని వేసుకోండి. ఇది మరిగిందాక చూద్దాం. పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి మరుగుతుంది. ఇదిగోండి బియ్యం కడిగి ఉండించుకున్నాను కదా, ఇది బియ్యం అంతా ఇందులో వేసుకోవాలి. చూసుకోండి మీరు ఉప్పు. నాకైతే సరిపోయింది. చాలామంది మరి చప్పకుంటే బాగోదు కదండి, అందుకే నేను ఇదిగోండి కలుపుకున్నాను. ఉడికిందాకా ఒక పొంగు వచ్చిందాకా చేయాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడే వేసుకోవాలి, ఇది రొయ్యలు వేసుకోవాలి ఇందులో. ఓకేనండి. మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి. మరీ వాటర్ అంతా ఎగిరిపోయి వేసుకున్నా బాగోదు, మరీ ఎక్కువ వాటర్తో ఉన్నా వేసుకుంటే బాగోదు. ఎందుకంటే రొయ్యి బాగా మెత్తన అయిపోతుంది, అప్పుడు తింటాక అంత టేస్ట్ అనిపించదండి. ఒకసారి అలాగే ఉండాను నేను, అందుకే చెప్తున్నాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఓకేనా. మొత్తం అంతా కలుపుకొని ఇలా మూసుకున్నాం. ఒక్క 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ బాగా మగ్గితే అప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా. ఇదిగోండి ఉల్లిపాయ చికెన్. ఇది ఇది ఉన్నప్పుడు వీడియో తీయలేదు. ఇదిగోండి, ఎందుకంటే నాకు కుదరలేదు. అది చూసుకుంటా మళ్ళీ చెప్పలేక. సరేనండి, ఇదే ఇప్పుడు బిర్యానీలోకి మగ్గిపోయిందండి. ఇంకేమైనా పొలుకుంటే మగ్గిపోయింది, అందుకే 5 నిమిషాల తర్వాత అన్నాను. ఇదిగోండి లాస్ట్ ఫైనల్ కొత్తిమీర. చక్కగా ఉడికిందండి. ఒక్క 2 నిమిషాలు ఉండించుకుంటే మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గిన తర్వాత అండి టేస్ట్ చూసి చెప్తాను. ఓకేనా. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. టేస్ట్ చూసి చెప్తాను. ఇదిగోండి రొయ్యల బిర్యానీ. ఇది గ్రీన్ చికెన్ అని వండాను కదండి ఒకసారి, అలా వండాను. ఇది బాగుంటుందని ఉల్లిపాయలతో టేస్ట్ చూసి చెప్తాను. చాలా సూపర్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.